సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అన్వర్ గారు. సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే మైండ్ పవర్ ఎంత బాగా ఉంటుంది అండ్ దాని నుంచి మనం ఏ విధంగా సరే అట్రాక్ట్ చేయొచ్చు అనడానికి. అండ్ అందులో మీరు 28 కంట్రీస్ సంథింగ్ జనరల్గా అనుకుంటే అందులో నిన్నే 7th కంట్రీ 8th కంట్రీ యాడ్ అయినట్టు అనమాట. ఇప్పుడు 9th కంట్రీ ఈరోజు మార్నింగ్ యాడ్ అయింది. ఓకే, ఎనీవేస్ వెరీ గుడ్ వర్క్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. సో మనం ఏది అట్రాక్ట్ చేస్తే జరుగుతుంది అనడానికి అదొక అద్భుతం. చాలా మంది స్వీడన్ నుంచి యాడ్ అయినట్టున్నారు కదా క్లయింట్. అవును సార్. ఈరోజు సో అంటే చాలామంది కామెంట్స్లో మీరేం యూజ్ చేస్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మనం చూపిస్తున్నాం. చూడండి, ఇక్కడే కూర్చొని 9 కంట్రీస్లో మనం ఎలా పీపుల్ని అట్రాక్ట్ చేయొచ్చు అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అండి, సింపుల్. సో ఈ వీడియోలో సార్, ఇంతకుముందు వీడియోలో మనం సబ్ కాన్షియస్ మైండ్ని ప్రేయర్ ద్వారా యాక్టివేట్ చేయొచ్చు. డ్రీమ్ బిగ్, పెద్దగా ఆలోచించడం వల్ల కూడా మనం సబ్ కాన్షియస్ మైండ్ పవర్స్ని యాక్టివేట్ చేయొచ్చు అని చెప్పాం. ఈ వీడియోలో నేను చెప్పేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మరొక పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే, డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఇందాక మనం అతను చెప్పిన ఇంకొక పవర్ఫుల్ ఏంటంటే, అతను ఒక మాట అన్నాడండి, ఈ ప్రపంచంలో అతి పెద్ద బంగారు నిధి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. జనరల్గా అందరూ ఏమంటారు, నేను కూడా క్లాసెస్లో చాలామందిని అడుగుతాను, అక్కడ ఉందండి ఇక్కడ ఉంది. అతను ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో అతి గొప్ప బంగారు నిధి ఎక్కడో కాదు, మీ మైండ్లోనే ఉంది. అది మీరు తవ్వగలిగితే, అంటే మీ మైండ్లో నుంచి తవ్వితే వచ్చే ఆలోచనలు బంగారు నిధి కన్నా గొప్పవి అన్నాడండి. అందుకే అతను ఏమనంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్ యువర్ మైండ్, మీ మైండ్లోని తవ్వండి, అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. సముద్రంలో ఎంతైతే మనకి ఉంటుందండి బంగారం అంటే నిధి అవన్నీ కూడా. సో ఆ విధంగా మన మైండ్లో అంత పవర్స్ ఉంటాయండి. అతను ఏమంటే, బంగారు నిధి కన్నా అద్భుతమైన ఆలోచనలు మీ మైండ్లోనే ఉంటాయి. సో కానీ సొల్యూషన్ కోసం చాలామంది బయట ఎదుగుతారట. సో మీరు ఎప్పుడైనా ఏదైనా సొల్యూషన్ దొరకపోయినప్పుడు అతను ఏమన్నాడంటే, మీరు ప్రశాంతంగా కూర్చొని ఐ వాంట్ సొల్యూషన్ అని 3 times, దీన్ని సెల్ఫ్ హిప్నోటిక్ ఎఫెక్ట్ అంటారండి. సెల్ఫ్ హిప్నోటిక్ ఎఫెక్ట్ అని అడిగితే మీ సబ్ కాన్షియస్ మైండే మీకు ఐడియాస్ ఇస్తుందండి. అంత అద్భుతం. ఎవరినో అడగొద్దు, ఆస్ట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. భగవంతుడు ఆ పవర్ని మనం ఏం చేస్తామంటే, నాకు తెలియదు, చెప్పవా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నో, మీరు ఎప్పుడైనా ఎవరైనా మీకు హెల్ప్ చేయలేకపోతే, కొంతమంది ఉంటారండి పీపుల్ కావాలనే తప్పుదో పట్టిస్తుంటారు అడిగినప్పుడు. సో వాళ్ళని అడగడం కన్నా ఆ పవర్ సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంది. మీరు ఏం చేయాలంటే, ప్రశాంతంగా కూర్చొని ఐ వాంట్ సొల్యూషన్, ఐ వాంట్ ఎ పవర్ఫుల్ సొల్యూషన్ ఆర్ ఐ వాంట్ ఎ స్పీడ్ సొల్యూషన్ అని కరెక్ట్గా అడగాలండి దానికి. ఎందుకంటే ఇప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ లైక్ గూగుల్ అండి. గూగుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు షేక్ అన్వర్ బదులు ఇంకేదో అమర్ అని కొట్టారనుకోండి గూగుల్లో, ఇంకో పర్సన్ వస్తారు. అంటే ఒక్క లెటర్ తప్పుపడినా పర్సన్ మారిపోతాడు. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో కూడా క్వశ్చన్ కరెక్ట్గా అడగకపోయినా ఆన్సర్ మారిపోతుంది. కరెక్ట్గా ప్రాపర్ క్వశ్చన్ అడగాలండి దీనికి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో లా ఆఫ్ అట్రాక్షన్ స్పీడ్ కనెక్ట్ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు డబ్బు ఒక్కటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అనుకుంటారు. కాదు, హెల్త్ కూడా. ఎందుకంటే హెల్త్ పోకపోతే డబ్బు ఏం సంపాదిస్తారండి అతను. సో డబ్బు సంపాదించిన నో యూస్. ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళాలన్నా హెల్తీగా ఉండాలి, తిన్నది అరగాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. సో హెల్తీ లైఫ్ స్టైల్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. లైఫ్ పార్ట్నర్ని కూడా మంచి బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్. సో ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్ని లైఫ్ పార్ట్నర్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి, లేకపోతే ఇంకా లైఫ్ ఇంకోలా ఉంటుంది. మళ్ళీ చెప్తానండి, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ఈ రెండు జాగ్రత్తగా మనం అట్రాక్ట్ చేయగలిగితే లైఫ్ అద్భుతంగా ఉంటుందండి. ఫాస్ట్గా. అండ్ మనీ మేనిఫెస్టేషన్ కూడా చేయొచ్చు. అతను ఇందాక మనం చదివాం కండి, ఇన్ఫినిటీస్ టు బికమ్ రిచ్, ఆ పుస్తకంలో చెప్తాడండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను అద్భుతమైన కంటెంట్ ఇవ్వబోతున్నాను. సో అయితే జాబ్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అదేవిధంగా ఓన్ కార్ కాదండి, డ్రీమ్ కార్ కూడా కాదు, డ్రీమ్ కార్స్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఓన్ హౌస్ కూడా కాదు, డ్రీమ్ హౌస్ని కూడా మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో ఇది అంత అద్భుతమైన పవర్ అండి సబ్ కాన్షియస్. కానీ దాన్ని వాడడం తెలియదు. అయితే ఇతను ఏమంటాడంటే, ఈ సబ్ కాన్షియస్ మైండ్ దేని మీద పనిచేస్తుంది, ఒకే ఒక సూత్రం మీద పనిచేస్తుంది, అదే నమ్మకం. నిన్న మనం సీరియల్ కూడా చెప్పాం, నమ్మకం. సో అది ఒకటే సార్, నిజంగా నమ్మకం. ఎంత నమ్ముతున్నారు ఇందులో. అతను ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, బైబుల్లోకి రాసుందటండి. బైబుల్లో ఏ రాసుందంటే, మీరు సముద్రంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మంచు పర్వతం కనిపించింది. ఇది బైబుల్లో ఉంది రాసి. మీరు ఆ మంచు పర్వతం దగ్గరికి వెళ్ళి బలమైన నమ్మకంతో నువ్వు పక్కకు తొలగిపో అని అంటే, ఆ మంచు పర్వతం సముద్రంలో పడిపోద్దట. అంత బలమైన నమ్మకం మీరు క్రియేట్ చేసుకోవాలి అని చెప్పాడండి. అంత నమ్మకం. ఎన్ని కష్టాల్లో గెలిపినా నా లైఫ్ అద్భుతంగా ఉంటుందని అనుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ పవర్ని ఇచ్చేస్తుందండి, ఆ పవర్ని. సో నెక్స్ట్ థర్డ్ వీడియోలో చెప్తానండి, ఒక ఎక్స్ట్రాడినరీ సింగర్ స్టేజ్ మీదకి వెళ్ళి
తనకి భయం, స్టేజ్ భయం. కొంతమంది కెమెరా అంటే భయం, స్టేజ్ మీద మాట్లాడడం అంటే భయం. అతను ఏం చేశాడంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని ఎలా యాక్టివేట్ చేసేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చెప్తాను. ఆ టెక్నిక్ నేర్చుకుంటే స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడచ్చు. లేకపోతే చాలామంది స్టేజ్ మీద నిల్చుంటారు కానీ బటర్ఫ్లైస్ కింద కాలు వణికిపోతుంటే మనం స్కూల్లో కాలేజీలో సార్ స్టేజ్ ఉంటుంది, జనరల్గా పోడియం ఉంటుంది. పోడియం కాలు కనిపించాయి కాబట్టి ఇలా వణికిపోతుంటూ ఉంటారు అనమాట. పైకి మాత్రం బాగానే ఉన్నాను. సో సబ్ కాన్షియస్ మైండ్ సార్ ఈ ప్రపంచంలో బిథోవెన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, మనకి మైకేల్ జాక్సన్, సచిన్ టెండూల్కర్ ఇలాంటి అందరూ వాడిన ఒక్కటే పవర్. వాళ్ళు కాన్షియస్ మైండ్ ఎక్కువ వాడరు, సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువగా వాడతారు, దాన్ని ట్యాప్ చేస్తారు. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్లోనే డబ్బు సంపాదించాలంటే మనం డబ్బు ఎప్పుడు వస్తుందంటే సార్ మన మనీ బ్లూ ప్రింట్ బట్టి ఉంటుందండి. మన యొక్క మనీ బ్లూ ప్రింట్. దీని ద సీక్రెట్స్ టు క్రియేటింగ్ ఇన్స్టెంట్ వెల్త్. ఇప్పుడు అంతా కూడా ఇన్స్టెంట్ న్యూడిల్స్, ఇన్స్టెంట్ కాఫీ, అందరికీ డబ్బు కూడా ఫాస్ట్గా రావాలి, అంత టైం లేదనమాట. ఎందుకంటే మనీ లవ్ స్పీడ్ అండి. మనీ లవ్ స్పీడ్. మనీ ఎవరైతే స్పీడ్గా ఆలోచిస్తారో, స్పీడ్గా పనిచేస్తారో వాళ్ళకే డబ్బు వస్తుంది. కానీ ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ ఉంటుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అన్లాక్ చేస్తే ఆ బ్లూ ప్రింట్ ఓపెన్ అవుద్ది అనమాట. చూడండి, మనకి ఎక్కడైనా సినిమాల్లో చాలా సినిమాల్లో మనకు ఆ నిధి రహస్యం దొరకాలంటే, ఆ మ్యాప్ దొరకాలంటే, ఆ మ్యాప్ దొరికితే చాలా నిధి పట్టేసుకోవచ్చు. ఈ బ్లూ ప్రింట్ని కానీ మనం అన్లాక్ చేయగలిగే సబ్ కాన్షియస్ మైండ్లో నేనేం చేస్తానంటే నా 7 days క్లాసెస్లో అండి ఈ బ్లూ ప్రింట్ అసలు ఎలాగ మనం బయటకు తీయొచ్చు, దాన్ని ఎలా మళ్ళీ కొత్త బ్లూ ప్రింట్ తయారు చేయొచ్చు అనేది నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను అనమాట 7 days క్లాసెస్. రీప్రోగ్రామింగ్. ఎగ్జాక్ట్లీ సార్, సింపుల్గా రీప్రోగ్రామింగ్ ఎలా కాన్షియస్ రీప్రోగ్రామింగ్. అందుకే సార్ నేను ఏమంటే చూడండి, ఒకరోజు సడన్గా అక్కడ ఒక సీతాకోకచిలుక కాఫీ తాగుతుందట, గొంగళి పురుగు వచ్చిందట. హే నువ్వేంటి వచ్చి నాలాగే ఉన్నా అని అంటే, ఒకప్పుడు నేను కూడా నీలాగా ఉన్నా, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ వాడి ఇప్పుడు సీతాకోకచిలుక అయిపోయాను. అంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఎప్పుడైతే వాడతామో లా ఆఫ్ అట్రాక్షన్ యాక్టివేట్ అయిపోతే మీ లైఫ్ కూడా గొంగళి పురుగులాగా ఉంటే డోంట్ వరీ, దాన్ని మీరు లా ఆఫ్ అట్రాక్షన్ వాడగలిగితే సీతాకోకచిలుక మారిపోవచ్చు. సో ఇదండి, ప్రతి గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోకచిలుక మారుతుందో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ వాడడం వల్ల ఏమవుతుందంటే 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో అట్రాక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు నా క్లయింట్స్ అందరూ నేను చెప్పేది ఒకటే, మీ 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మీ ప్లాసిబోస్ నేను మారుస్తాను. ప్లాసిబోస్ పవర్ ఆఫ్ బిలీఫ్స్ ఎలా మార్చుకోవాలి, అఫర్మేషన్స్లో ఎటువంటి అఫర్మేషన్స్ చాలా మంది చేసే తప్పండి, నిజంగా చెప్తున్నాను. మనీ మేనిఫెస్టేషన్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్, మన దగ్గర మన 3rd batchలో ఒక క్లయింట్ వచ్చారండి, హెర్బల్ లైఫ్ నుంచి ఒక మేడం వచ్చారు. 6 నెలలు బట్టి రిజిస్ట్రేషన్ వర్క్ ఆగిపోయింది. మన 7 రోజు క్లాసెస్లో 6వ రోజే రిజిస్ట్రేషన్ అయిపోయింది, ల్యాండ్ రిజిస్ట్రేషన్. ఎందుకనంటే ఆవిడైతే అసలు ఫోన్ చేసి, సార్ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, హ్యుందాయ్ కారు కొనుక్కున్నారండి మన 6వ రోజే, మన 7వ రోజు క్లాసులో 6వ రోజే కారు కొనుక్కున్నారు. ఎందుకంటే 6 నెలలు బట్టి స్ట్రక్ అయిన మనీ 6వ రోజు వచ్చిందండి ఆవిడకి. అసలు నిజంగా హీఈస్ కమింగ్ టు నెక్స్ట్ లెవెల్ ఆల్సో, కల్పన గారు అని చెప్పేసి. సో చూడండి, అంటే నేను అదే చెప్తున్నానండి, మీ లైఫ్ని ఫాస్ట్గా 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో తీసుకోవాలన్నా, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయాలన్నా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయాలి సార్. ఆ బిలీఫ్స్ కానీ మీరు మార్చుకోకపోతే యూనివర్స్ ఎప్పుడు అపాయింట్మెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉంటుందండి. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం లాక్ చేస్తామో, బిలీఫ్స్ ఉండవో, మనం అట్రాక్ట్ చేయలేం. సో దీన్ని ఫైనల్గా అండి సబ్ కాన్షియస్ మైండ్ని ట్యాప్ చేయాలంటే, దాని యొక్క పవర్ని అన్లాక్ చేయాలంటే, నేను కష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరిని అడగాలి అన్నప్పుడు, నేను ఒక్కొక్క రోజు ఏమైంది, రాత్రి 11 ఎలా ఏం చేయాలి అన్నప్పుడు, అప్పుడు నాకు ఏమైందంటే, ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతారండి మీ సబ్ కాన్షియస్ మైండ్, అరే నీ దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ప్రపంచంలో అత్యంత మేధావులు రాసిన పుస్తకాలు, కూర్చొని చదువు అనేసి 11 గంటలకు రాత్రి లేచి అలా మొత్తం పుస్తకాలను చూసి, ఏ పుస్తకం నాకు ఎప్పుడు కూడా సార్ పుస్తకం ఎలా చదవాలంటే ప్రాబ్లం బట్టి చదవాలి. మనకి ఏ ప్రాబ్లం ఉంది, కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్ చదవాలి, లీడర్షిప్ ప్రాబ్లం ఉంటే లీడర్షిప్ పుస్తకం చదవాలి. సో నేను వెళ్ళి ఆ పుస్తకం చదివితే సబ్ కాన్షియస్ అక్కడ నుంచి చదవండి, అక్కడ సొల్యూషన్ దొరికింది సార్ కొన్ని సంవత్సరాల క్రితం. అలా 30 పుస్తకాల్లో 23 పుస్తకాలు చదివేశాను నేను. నా పుస్తకం ఎలా చదువుతానంటే, మొన్న రీసెంట్గా ఒక పుస్తకం చదివాను సార్, 120 పేజీల పుస్తకాన్ని 3 రోజులే కంప్లీట్ చేశానండి. 3 రోజుల్లో. అంటే ప్రపంచాన్ని మనం మర్చిపోతాం అనమాట. ఇక్కడ చూడండి, అయితే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయాలి, ట్యాప్ చేయాలంటే సింపుల్. మీ అందరికీ చెప్తున్నానండి, ధనవంతుడు అవ్వడానికి ఈ క్వశ్చన్ మీరు రాత్రిపూట పడుకున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ని అడగాలి. ఏంటి, ఎవరు డైరెక్ట్గా జోసెఫ్ మర్ఫీ చెప్పిన ఆ క్వశ్చన్ ఏంటట, నేను ధనవంతుణ్ణి అవ్వాలనుకుంటున్నాను ఎలా అని అంటే, అప్పుడు అది సొల్యూషన్ చూపిస్తుందండి, ఐడియాస్ క్రియేట్ చేస్తుంది అనమాట. డబ్బు ఎప్పుడు అంటే ఐడియాస్ నుంచి వస్తాయి. ఐడియాస్ ఎవరిస్తారు, సబ్ కాన్షియస్ మైండ్. సో క్వశ్చన్స్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ ఆన్సర్ చేస్తుంది అని డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చెప్పారు. సో ఈ విధంగా మీరు ధనవంతులు అవ్వాలంటే ఈ క్వశ్చన్ రెగ్యులర్గా అడుగుతూనండి, నేను ధనవంతులు అవ్వాలనుకుంటున్నాను ఎలా అప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. దెన్ ఈ వీడియో కూడా మీరు చూస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఎలా అనుకున్నారో, అందుకే మీకు ఈ వీడియో కనిపించింది.
గ్రేట్ నాలెడ్జ్ అండ్ థ్యాంక్ యూ సార్. ఏదైనా అట్రాక్ట్ చేయాలి అని అంటే దానికి తగ్గట్టే మన మైండ్ పవర్ని కూడా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును సార్, అంత పవర్ ఉంటుందండి సబ్ కాన్షియస్కి కూడా. బాగా అండి. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఆన్లైన్ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుందంటారు? ఎస్ సార్, ఈసారి మాత్రం చాలా పెద్దగా, చాలా కొత్తగా, డిఫరెంట్, ఫుల్ ఎనర్జీతో చేయబోతున్నామండి. December 26th, దిస్ December 26th. సో ఏంటంటే చాలామంది ఎవరైనా అప్పుల్లో ఉంటే, ఎందుకంటే అప్పు అంటే ఊబి సార్, చిన్న అందులో వెళ్తుంటే ఇంకా కూరికిపోతుంటుంటారు. సో అప్పుల నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, 26th నుంచి ఒక 7 days ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేస్తున్నాం సార్. ఎస్పెషల్లీ మనీ గురించి, పాజిటివ్గా ఎలా ఉండాలి, ఎప్పుడు డిప్రెషన్ నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, ఇలాంటి టెక్నిక్స్ అనేది మనం చెప్పబోతున్నామండి. December 26th నుంచి 7 days. 2024 రాబోయే 2024 చాలా కొత్తగా, హ్యాపీగా, మీ లైఫ్లో వెరీ సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటే, 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవాలనుకుంటే ఈ December 26 ప్రోగ్రామ్స్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలా మీ లైఫ్ మార్చుకోవచ్చు. బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఒక అద్భుతం సార్, మహా అద్భుతం. చూడండి, ఇప్పటి వరకు ఎన్నైతే మీరు పుస్తకాలు చదివారో, ఎన్నైతే అదర్ క్లాసెస్కి వెళ్ళారో, అవన్నీ ఒక లెక్క. రేపు December 26 నుంచి ఇంకో లెక్క ఉంటుందండి. సో ఈరోజు మన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. 7 రోజుల కోర్సు కానీ మీరు రాగలిగితే, నేను మళ్ళీ చెప్తున్నా, సో కష్టాలను కాలు కింద తీసి తొక్కే వచ్చండి. అంత స్ట్రాంగ్ విల్ పవర్తో మిమ్మల్ని తయారు చేయగలను. ఇది నాకున్న కాన్ఫిడెన్స్. ఫీడ్బ్యాక్ కూడా ఆ విధంగానే ఉంది. ఎనీవేస్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే December 26th క్లాస్ ఉంటుంది. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో ఈ క్లాసెస్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయంటే మీరు బిలీవ్ చేసి ఒకసారి అటెండ్ అయితే తెలుస్తుంది. అన్వర్ గారు ఆల్రెడీ ఆయనకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి, చాలామంది క్లయింట్స్ ఇచ్చారు. విల్ గెట్ క్లారిటీ. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, సో వాళ్ళకి December 26th నుంచి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎన్రోల్ చేసుకోండి. 2024లో మీ లెక్కలు మార్చుకోండి. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.